దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాలనే లక్ష్యంతో తాజాగా కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మార్చి 10న దేశీయ గ్యాస్ వినియోగదారులందరికీ ఒక ముఖ్య సూచన జారీ చేసింది. ప్రతి గృహ గ్యాస్ వినియోగదారు తప్పనిసరిగా తమ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కోరింది. ఈ ప్రక్రియ పూర్తయితే గ్యాస్ సబ్సిడీ, సరఫరా వివరాలు సరిగ్గా నమోదు అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇటీవల పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచ ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయాల ప్రభావంతో దేశంలోని పలు నగరాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత కనిపించడంతో ఈ చర్యలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ అంశంపై శాఖ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా కూడా ప్రకటన విడుదల చేసింది. అన్ని దేశీయ గ్యాస్ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ ఆధారంగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితమని, చాలా సరళంగా ఉంటుందని పేర్కొంది. ఇంట్లో నుంచే మొబైల్ ఫోన్ సహాయంతో కొన్ని నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చని కూడా స్పష్టం చేసింది. ప్రజలు సులభంగా ప్రారంభించేందుకు అవసరమైన సమాచారం కలిగిన ప్రత్యేక లింకును కూడా శాఖ అందుబాటులో ఉంచింది. CNBC-TV 18 వెల్లడించిన కథనం మేరకు ఈకేవైసీ పూర్తి చేయడం కోసం వినియోగదారులు కొన్ని సరళమైన దశలను అనుసరించాల్సి ఉంటుంది. మొదట అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. అక్కడి నుంచి ఆయిల్ సంస్థకు చెందిన మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేయాలి. దేశంలో గృహ గ్యాస్ సరఫరా అందించే ప్రముఖ సంస్థల్లో ఇండేన్, భారత్ గ్యాస్, HP గ్యాస్ ఉన్నాయి. వీటిలో ఏ సంస్థ వినియోగదారుడికి గ్యాస్ అందిస్తుందో ఆ సంస్థ అప్లికేషన్ను మొబైల్లో ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆధార్ ముఖ గుర్తింపు సేవకు సంబంధించిన ప్రత్యేక అప్లికేషన్ను కూడా డౌన్లోడ్ చేయాలి. తరువాత గ్యాస్ సంస్థ అప్లికేషన్లో ఇచ్చిన సూచనలను అనుసరించాలి. చివరి దశలో ముఖ గుర్తింపు విధానం ద్వారా వినియోగదారు తన ముఖాన్ని స్కాన్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈకేవైసీ ధృవీకరణ పూర్తి అయినట్లు నమోదు అవుతుంది. ఇక గ్యాస్ సరఫరా వ్యవస్థకు సంబంధించి మరో కీలక నిర్ణయం కూడా ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 9 రాత్రి విడుదల చేసిన అధికారిక ప్రకటనలో దేశంలో ఉత్పత్తి అయ్యే సహజ వాయువును గ్యాస్ తయారీ యూనిట్లకు ప్రాధాన్య క్రమంలో సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ ప్రాధాన్యత జాబితాలో ప్రధానంగా వాహనాలకు ఉపయోగించే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, గృహాలకు పైప్ ద్వారా అందించే వంట గ్యాస్ మాత్రమే ఉండేవి. తాజా నిర్ణయం ప్రకారం ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల తయారీకి ఉపయోగించే యూనిట్లను కూడా అదే ప్రాధాన్య జాబితాలో చేర్చారు. ఈ మార్పు కారణంగా భవిష్యత్తులో సహజ వాయువు సరఫరా ముందుగా గ్యాస్ సిలిండర్ తయారీ సంస్థలకు, వాహన గ్యాస్ యూనిట్లకు, పైప్ వంట గ్యాస్ సరఫరా వ్యవస్థలకు అందించబడుతుంది. ఆ తర్వాత మాత్రమే ఇతర పరిశ్రమలకు సరఫరా చేసే విధానం అమల్లోకి వస్తుంది. దీంతో గృహ గ్యాస్ సరఫరా అంతరాయం తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో కూడా ఇంధన ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ప్రాంతం గుండా జరిగే సముద్ర రవాణా గణనీయంగా తగ్గినట్లు అంతర్జాతీయ నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సముద్ర మార్గం ద్వారా ప్రపంచ చమురు రవాణాలో సుమారు 5వ వంతు సరుకు తరలింపులు జరుగుతాయి. అలాగే ప్రపంచ ద్రవ సహజ వాయువు రవాణాలో కూడా పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు పెరగడంతో ఈ మార్గంలో రవాణా తగ్గింది. దాని ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్లపై కనిపిస్తోంది. దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆయిల్ మార్కెటింగ్ సంస్థల ఉన్నత అధికారులతో కూడిన ఈ కమిటీ గ్యాస్ సరఫరా సమస్యలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పరిశ్రమలకు గ్యాస్ సరఫరా ఎలా కొనసాగించాలన్న అంశంపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ప్రస్తుతం భారతదేశంలో గ్యాస్ వినియోగం భారీ స్థాయిలో కొనసాగుతోంది. దేశంలో ప్రతి సంవత్సరం సగటున సుమారు 31.3 మిలియన్ టన్నుల గ్యాస్ వినియోగం జరుగుతోంది. అందులో దాదాపు 87% గ్యాస్ గృహ వినియోగానికి వెళ్తుంది. మిగిలిన భాగం హోటళ్లు, వాణిజ్య సంస్థలు, ఇతర పరిశ్రమల అవసరాలకు ఉపయోగించబడుతోంది. ఈ పరిస్థితిలో సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కీలకంగా